Hi friends, good morning. This is Economics Express from Don Bosco Junior College, Chandur. Today we are going to participating one national level conference, that is Don Bosco Higher Education South Asian Program Faculty Workshop 2026 Participatory Models of Higher Education, held in Don Bosco Provincial House from 27th to 29th August of this month. So ఈ ప్రోగ్రాంలో మనకు నేషనల్ లెవెల్లో సౌత్ ఏషియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన వస్తున్నటువంటి మార్పులు ఏంటి, మనకు కావాల్సినటువంటి మార్పులు ఏంటి, ప్రజెంట్ మనం ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో దాని గురించి ఎంతోమంది డెలిగేట్స్ విద్యావేత్తలు ఈ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. దానికోసం అని చెప్పేసి చండూరు డాన్ బోస్కో జూనియర్ కాలేజ్ తరఫున మై సెల్ఫ్ ఎకనామిక్స్ ఎక్స్ప్రెస్ టిఎన్ చారి అండ్ ఫిజిక్స్ మాస్టర్ సురేష్ గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. ప్రజెంట్ అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. స్టే ఆన్ ట్యూన్. థ్యాంక్ యూ. Parents and stakeholders who come creatively people to lead their life or really prepare them in our institution for life, to face the challenges in life and also for jobs. That's another thing. So that is the question I'd like to leave with you today. How prepared are we to guide and animate our young people under our care? How prepared are our young people for life and for jobs? Improving skills and improving my knowledge and improving my personality, my annual products. సో ఈ ప్రోగ్రాంలో టీం అందరి తరపున ప్రజెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మా టీం తరపున ఉన్నటువంటి టీం మెంబర్ అయినటువంటి మేడం గారు వీటన్నిటిని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. With Suresh Master, first with oil rice and a little bit of white rice also I am taking, and next I am going to taking chicken. అనదర్ టీం నుంచి వారి యొక్క ఆలోచనలన్నింటినీ కూడా వాళ్ళు కూడా పేపర్ పైన ప్రజెంట్ చేశారు. సో మేడం గారు వాటన్నిటిని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని నేను మనకు వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొక మేడం వాళ్ళు కూడా వారి యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసినటువంటి అంశాలన్నింటినీ చెప్తున్నారు. ఇప్పుడు ఫాదర్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు ఈ ప్రోగ్రామ్ గురించి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా 3 days ప్రోగ్రాంలో డే 1 ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయ్యింది. సో డాన్ బోస్కో హయ్యర్ ఎడ్యుకేషన్ సౌత్ ఏషియా ఫ్యాకల్టీ వర్క్షాప్ 2026 అనేటువంటి కాన్ఫరెన్స్లో నేను సురేష్ మాస్టర్ అయితే అటెండ్ అవుతున్నాము. సో ఈరోజు ప్రోగ్రాంలో చాలా వీడియోస్ చేసాం, కానీ కొన్ని వీడియోస్ని మాకు పోస్ట్ చేయడానికి వీలు కాలేదు. దానివల్ల ఈ ప్రోగ్రాంలో ఏ విధంగా జరిగింది అనేటువంటి దాని గురించి మార్నింగ్ నుంచి మాకు ఎలా జరిగింది అనేటువంటి దాని గురించి క్లుప్తంగా మేము వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. ఫస్ట్ మా ఇంట్రడక్షన్తో స్టార్ట్ అయింది. ఇంట్రడక్షన్లో మన యొక్క హోస్ట్ మనల్ని అడిగినటువంటి క్వశ్చన్, మనల్నే కాదు ఇక్కడికి ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి మోర్ దాన్ 50 ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకు ఫ్యాకల్టీ వచ్చారు. అదేవిధంగా ఎడ్యుకేషనిస్ట్ కూడా వచ్చారు, ఫాదర్స్ కూడా పాల్గొన్నారు. సో వారందరి నుంచి ఫస్ట్గా వాళ్ళు మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే మన యొక్క స్ట్రెంగ్స్ ఏంటి అనేటువంటి క్వశ్చన్తో మొదలుపెట్టారు. దాంట్లో మా వైపు నుంచి నేను చెప్పినటువంటి ఆన్సర్స్ ఏంటంటే, మై స్ట్రెంగ్స్ వాంట్స్ టు ఇంక్రీజ్ మై లెర్నింగ్ కెపాసిటీ అండ్ అదేవిధంగా లెర్న్ నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్, ఇంప్రూవింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేట్ ద స్టూడెంట్స్ విత్ గుడ్ వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో మై సైడ్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ థింగ్స్. సో నెక్స్ట్, ఒక ఎనిమల్గా ఉండాలనుకుంటే నువ్వు ఏ ఎనిమల్గా ఉంటావు అనేటువంటి క్వశ్చన్ కూడా వాళ్ళు వేయడం జరిగింది. దానికి ఒక డ్రాయింగ్ కూడా వేయమన్నారు. నేనైతే ఒక టైగర్ ఎనిమల్ని అయితే నేను వేయడం జరిగింది. ఎందుకంటే when the tiger wants to hunting that animals, tiger focus on that goals first of all. సో ఏ జంతువునైతే తను ఎంపిక చేసుకుందో దానిపైన సరైన ఫోకస్ చేస్తుంది.
అదేవిధంగా వెన్ టైగర్ వాంట్స్ టు హంటింగ్, టేక్ ఫ్యూ స్టెప్స్ బ్యాక్ బికాస్ అబ్జర్వింగ్ సరౌండింగ్స్. ఎప్పుడైనా మన గోల్ రీచ్ అవ్వాలంటే మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకున్నటువంటి స్ట్రెంగ్త్ అంతా ఇంక్రీజ్ చేసుకొని ఒక్కసారిగా తన యొక్క హంటింగ్ని ముందుకు తీసుకెళ్తుంది. సో అదేవిధంగా టీచర్ కూడా ఆ విధంగా ఒకేసారి తన యొక్క స్ట్రెంగ్త్ అంతా ముందుకు తీసుకెళ్ళి స్టూడెంట్స్కి టీచ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని నేనైతే చెప్పడం జరిగింది. రిప్రజెంటింగ్ యాజ్ ఏ టైగర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎనిమల్ని వాళ్ళు చూస్ చేసుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఈరోజు జరిగినటువంటి ప్రధానమైన అంశం ఏంటి అని అంటే, సో ఫస్ట్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేటువంటి దాని గురించి మనకైతే వాళ్ళు ఒక మెయిన్ టాపిక్ మీద చర్చించడం జరిగింది. సో దాంట్లో మన యొక్క ఇన్స్టిట్యూషన్స్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేటువంటి దాని గురించి అయితే వాళ్ళు అనేక అంశాలని వివిధ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ అందరి నుంచి తీసుకోవడం జరిగింది. అన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్నటువంటి పాయింట్స్ అన్నిటినీ క్రోడీకరించి కొన్ని మెయిన్ పాయింట్స్గా వాళ్ళు మనకు వివరించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి, ఆల్ దట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హ్యావింగ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవర్ డాన్ బోస్కో ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హ్యావింగ్ a good infrastructure, so that means having good land and also playgrounds, classrooms, computer labs and educational labs, అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని మన యొక్క స్టూడెంట్స్కి మనం అందరం అందించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ప్రధానమైనటువంటి ముఖ్యమైన అంశంగా చెప్పింది ఏంటంటే, వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ స్టాఫ్, వీఆర్ హ్యావింగ్ గుడ్ స్టాఫ్. సో అందరూ కూడా మంచి అనుభవం కలిగినటువంటి అధ్యాపకుల చేతనే స్టూడెంట్స్కి మనం ఎడ్యుకేషన్ అందిస్తున్నాం అనేటువంటి పాయింట్ని రైజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్మార్ట్ లెర్నింగ్. సో స్మార్ట్ లెర్నింగ్ని ఆల్మోస్ట్ మనకి ఇప్పుడున్నటువంటి సిటీస్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు స్మార్ట్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ బై ఏఐ కానీ కంప్యూటర్ ల్యాబ్స్ ద్వారా కానీ స్టూడెంట్స్కి హయ్యర్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్కి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మన ఇన్స్టిట్యూషన్స్లో స్మార్ట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది. కొన్ని సిటీస్లో జరుగుతున్నాయి. సో అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఇది అందుబాటులో లేకపోయినప్పటికీ మెజారిటీ ఇన్స్టిట్యూషన్స్లో ఉంది అని చెప్పేసి మన వాళ్ళు దీన్ని మనకు ఒక స్ట్రెంగ్త్గా దీన్ని చూపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంక్చువాలిటీ. సో డాన్ బోస్కో ఇన్స్టిట్యూషన్స్ అంటేనే పంక్చువాలిటీ, సో డిసిప్లిన్, ఇలాంటి వాటిల్లో మనకు ఒక మంచి గుర్తింపు ఉంది. సో పంక్చువాలిటీ కూడా వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డాన్ బోస్కో ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి గుర్తించడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ ప్లానింగ్. సో డాన్ బోస్కో ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఈరోజు చూసినట్లయితే గుడ్ అకాడమిక్ ప్లానింగ్తో రన్ అవుతూ ఉన్నాయి. దే ఆర్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ అండ్ ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడం, రివిజన్ చేయడం, స్టూడెంట్స్కి బెస్ట్ రిజల్ట్స్ అందించడంలో మనం ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్. సో హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్లేస్మెంట్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే స్టూడెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు కోర్సెస్ కంప్లీట్ అవుతున్నాయో తర్వాత వాళ్ళకి మెయిన్గా ఒక మంచి జాబ్ పొందేటువంటి అవకాశం కల్పించాలి. సో మన ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మనకు ప్లేస్మెంట్ జరుగుతున్నాయి. ఈవెన్ మన డాన్ బోస్కో అకాడమీలో కూడా నల్గొండలో కూడా ఇది మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. జాబ్ మేళా అని చెప్పేసి మల్టీనేషనల్ కంపెనీస్ని ఇన్వైట్ చేయడం. సో వాళ్ళు మన స్టూడెంట్స్ నుంచి కొంతమంది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మన అకాడమీ, మన యొక్క డాన్ బోస్కో ఇన్స్టిట్యూషన్స్ అందిస్తూ ఉన్నాయి. సో కంప్యూటర్ ట్రైనింగ్ కానీ, స్మార్ట్ స్కిల్స్ కానీ, అదేవిధంగా ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ కానీ, ఇలాంటి వాటన్నిటిపైన మన డాన్ బోస్కో ఇన్స్టిట్యూషన్స్ నేషనల్ వైడ్గా మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ని స్టూడెంట్స్కి అందిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి ద్వారా స్టూడెంట్స్కి ఒక మంచి జాబ్ ఫెసిలిటీస్ని మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మనకు స్ట్రెంగ్త్ అండ్ పాయింట్స్, అంటే మనకు ఉన్నటువంటి ఒక సపోర్టివ్ పాయింట్స్, స్ట్రెంగ్త్ పాయింట్స్ మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఛాలెంజెస్ గురించి కూడా చర్చించడం జరిగింది. సో ఈరోజు మన డాన్ బోస్కో ఇన్స్టిట్యూషన్స్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేటువంటిది ఓవరాల్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్నటువంటి మెయిన్ పాయింట్స్ని క్రోడీకరించి మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు పూర్ అడ్మిషన్స్. అంటే మనకు లాస్ట్ 10 years నుంచి చూసుకున్నట్లయితే కొన్ని సిటీస్లో అయితే మంచి అడ్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు, కానీ
రూరల్ బ్యాక్డ్రాప్లో, డిస్ట్రిక్ట్ బ్యాక్డ్రాప్లో కానీ మనకు చూసినట్లయితే సో ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ అనేటువంటివి తగ్గుతూ వస్తూ ఉన్నాయి. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు. బయట ఉన్నటువంటి అనేక రీజన్స్ని మనం ఇక్కడ పరిగణలో తీసుకొని చూస్తున్నారు. అటు ప్రైవేటు కార్పొరేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ రెసిడెన్షియల్ సెక్టర్ కావచ్చు, ఇతర ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కలిపి మనకు ఉన్నటువంటి అడ్మిషన్స్ స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంది. అదొకటి. సో అదేవిధంగా దీనికి తోడు ఫీజు కలెక్షన్ అనేటువంటిది కూడా ఒక సమస్యగానే మన వాళ్ళు గుర్తించడం జరిగింది. తర్వాత మోర్ ఆబ్సెంటివ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని చెప్పేసి చెప్పారు. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో దీన్ని బాగా నోటీస్ చేస్తున్నారు. ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అగ్రికల్చర్ సీజన్స్ టైంలో కానీ వాళ్ళకి వర్క్ ఉన్న సందర్భాల్లో ఎక్కువ మంది ఆబ్సెంట్ అవుతూ ఉన్నారు, ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. సో అది మనకు ప్రధానమైనటువంటి సమస్యగా మనకి ఇక్కడ నోటీస్ చేయడం వస్తూ ఉంది. అదేవిధంగా మనకు మొబైల్ ప్రాబ్లమ్స్ కూడా, బ్రింగింగ్ ద మొబైల్స్, సోషల్ మీడియా ఇంపాక్ట్, ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఈరోజు మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 10th క్లాస్ నుంచి, హై స్కూల్ నుంచి అప్ టు ఇంటర్, డిగ్రీ అన్ని స్టేజెస్లో కూడా బ్రింగింగ్ ద మొబైల్స్ వెంట తీసుకురావడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. సో అది ఉంటే పిల్లలకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందని చెప్పేసి మన వాళ్ళు నోటీస్ చేయడం జరిగింది. ఒకప్పుడు యాక్చువల్గా అయితే మనం బ్రింగింగ్ ద మొబైల్ అనేది కామన్ ప్రాబ్లంగా మారిపోయింది. కరోనా టైంలో మనం కావాలని పిల్లలకి అలవాటు చేసామో లేదా వాళ్ళే అలవాటు అయ్యారు. ఆల్మోస్ట్ ఈ రోజుల్లో మనం పిల్లలందరి దగ్గర మొబైల్ అనేది కామన్ ఫీచర్గా మారిపోయింది. సో దానివల్ల కూడా సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేటువంటిది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, స్టూడెంట్స్ పైన ప్రభావం చూపెడుతుంది అనేటువంటి దానిపైన కూడా ఈరోజు మన డిస్కషన్లో ప్రధానమైన అంశంగా వచ్చింది. దాంతోపాటు ఏఐ, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి. వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఆ నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే పిల్లలు ఈజీ లెర్నింగ్కి అలవాటు పడుతున్నారు. సమ్ టైమ్స్ దే ఆర్ మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా మనకు ఒక ప్రాబ్లం ఏర్పడుతుంది. దీంతోపాటు సిటీస్లో ప్రధానంగా ఇంకొక కొత్త ప్రాబ్లం కూడా చూపించడం జరిగింది. అది ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్కి స్టూడెంట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సమ్ టైమ్స్ దే ఆర్ ఆబ్సెంట్ డ్యూ టు ద ఆన్లైన్ క్లాసెస్. దే ఆర్ ఎన్రోల్ ద నేమ్స్ ఇన్ ద డిఫరెంట్ ఆన్లైన్ సెంటర్స్. సో హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నీట్ అండ్ ఎంసెట్ లాంటి వాటికి వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది ఒకటి. అంటే ఆఫ్లైన్ ఫిజికల్ క్లాస్ల కంటే ఆన్లైన్ క్లాసెస్కి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఆబ్సెంటీస్ కూడా పెరుగుతూ ఉన్నారనేటువంటిది కొంత జరుగుతూ ఉంది. కొంత డిఫరెంట్ సినారియోని మనం ఇక్కడ చూసే అవకాశం ఉంది. రూరల్లో కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిటీస్లో కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ డిస్కషన్లో మన వాళ్ళు చర్చించడం జరిగింది. దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ ప్రాసెస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా స్టూడెంట్స్లో ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈరోజు మనకు ఉన్నటువంటి చట్టాల పరిధిలో పిల్లల్ని మనం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలాంటి వాళ్ళపైన ఫోర్స్ తీసుకునే అవకాశం లేదు చట్టరీత్యా. దానివల్ల అది ఒక ఫ్రీడమ్గా మారిపోయి చివరికి వాళ్ళు ఒక ఫ్రీడమ్ని ఎక్కువ కోరుకుంటున్నారు. అండ్ దే సేమ్ టైం దే ఆర్ హ్యావింగ్ సింగిల్ చైల్డ్. సో ఫ్రమ్ ద ఫ్యామిలీ సైడ్, పేరెంట్స్ సైడ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. సో వాళ్ళని ఎక్కువగా మనం మందలించే స్థితిలో లేము. దానివల్ల పిల్లలు ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతూ ఉన్నారు. సో వాళ్ళు ఏదనుకుంటే అదే చేయాలి అనేటువంటిది కొన్ని సందర్భాల్లో వాళ్ళు అబ్సెంట్ అవ్వడానికి కానీ అదేవిధంగా ప్రతిఘటించుకోవడానికి కానీ లేదంటే ఇంకేదైనా చేసుకోవడానికి రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పేసి ఈ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ఫీరియన్స్ ఆఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఇది అనేక ఇన్స్టిట్యూషన్స్లో మనం ప్రధానంగా ఫేస్ చేస్తున్నటువంటిది. స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి వాస్తవంగా వీఆర్ నాట్ ఎగనెస్ట్ ఫర్ దట్ వన్, బట్ సమ్ టైమ్స్ అవే మనకు కొన్ని ప్రాబ్లమ్స్గా మారిపోతున్నాయి. ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వడం, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, పిల్లలు వాళ్ళు దాన్ని ఒక స్ట్రెంగ్త్గా ఫీల్ అయ్యి దాని ద్వారా ఎక్కువ డిస్టర్బెన్స్కి దారితీసేటువంటి పరిస్థితుల్ని మనం ఈరోజు చూస్తున్నాం. చీటికి మాటికి ఇంటర్ఫీర్ అవుతున్నటువంటి సందర్భాలు ఇది సిటీస్లో ఉంది, రూరల్లో ఉంది. అనేక సందర్భాల్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యల్ని, ఛాలెంజెస్ని మనం ఈరోజు చూస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటిది కూడా మనం చర్చించడం జరిగింది. అంటే
ఈరోజు మనం టెక్నాలజీలో చాలా ఇన్స్టిట్యూషన్స్ పూర్గా ఉన్నాయి. కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, ఇతర స్కిల్స్ అందించడంలో కానీ, కొన్ని రకాలైనటువంటి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడంలో కానీ టెక్నాలజీ పరంగా కొంచెం వెనుకబడి ఉన్నారు. అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఈ సౌకర్యాలు లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చివరగా ఇంకొక అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మన ఇన్స్టిట్యూషన్స్లో మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నప్పటికీ కూడా వీళ్ళంతా కూడా లాంగ్ రన్లో సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే మనం సరైనటువంటి శాలరీస్ని ఇచ్చి, అంటే మంచి శాలరీస్తో కొత్త వాళ్ళని తీసుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే లెస్ శాలరీస్ ఉన్నాయి కంపేరింగ్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. మనకు అదర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీవ్రమైనటువంటి కాంపిటీషన్ వస్తుంది. వాళ్ళు ఎక్కువ శాలరీస్ ఇచ్చేసి మనకున్నటువంటి స్టాఫ్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఇతర ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకు తీవ్రమైన కాంపిటీషన్ వస్తూ ఉంది. అనేక చోట్ల అక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు ఫేమస్ అయినటువంటి మన స్కూల్స్, కాలేజీలు ఈరోజు డౌన్ఫాల్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ కాంపిటీషన్ టు అదర్స్. సో ఇలాంటివి మనం ఈరోజు ప్రధానంగా చూస్తున్నాం అనేటువంటి అంశాలపైన వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేటువంటి వాటి గురించి కూడా కొన్ని రకరకాల ఒపీనియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని ఈరోజు మన యొక్క డే 1 క్లాస్లో పూర్తి చేసుకోవడం జరిగింది. వీటన్నిటిపైన క్లుప్తంగా నేను వివరించే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.